వ్లాగ్స్. ఇవాళ నా ఫేస్ ట్యాన్ అయిపోయి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అండ్ లిప్స్ అయితే మరీ దాన్ని ఊరికనే చలి వల్ల ఏమో పగులుతున్నాయి. నియర్లీ 2 months అయిపోయింది నా స్కిన్ కేర్ తీసుకొని. సో ఇవాళ నా ఫేస్కి ట్యాన్, ఐ మాస్క్ అండ్ లిప్ మాస్క్ పెట్టుకోబోతున్నా. నేనైతే ఈ 3 మ్యాక్స్ వీక్లో ట్వైస్ పెట్టేదాన్ని ఇదివరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత పుష్కాక్ అనమాట. ప్రజెంట్ అయితే O3 ప్రొఫెషనల్ ప్లస్ అప్లై చేసుకున్నా. బ్రష్ ఈజ్ ఫైన్. నేనైతే హ్యాండ్తోనే పెట్టుకుంటాను, నాకు బ్రష్తో పెట్టుకోవడం రాదు సరిగ్గా. సో నేను హ్యాండే యూజ్ చేస్తా ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి. స్ప్రెడ్ చేసి ఒక 5 minutes రబ్ చేసుకుంటా. అలా రబ్ చేసుకొని ఒక 15 minutes వెయిట్ చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. లైక్ ఏం లేదు, అందరికీ అన్ని స్కిన్ టైప్స్కి ఇది ఓకే. బట్ పింపుల్స్ ఉండడం వల్ల కొంచెం మండుద్ది. ట్యాన్ ఎక్కువ ఎంత ఉంటే దాని ప్రకారమే అది మీకు రియాక్షన్ వస్తుంది. లైక్ ఎండాకాలం కదా, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇది అయితే నాట్ బ్యాడ్. దీనివల్ల యూజ్ అయితే చాలానే ఉంది. మీకు వెళ్ళి 1500 పెట్టి ట్యాన్ అలా చేయించుకోవడం కన్నా మీరు ఒక 1500 స్పెండ్ చేస్తే నియర్లీ 3 months వస్తుంది చిన్న బాక్సే. లైక్ మనం ఓన్లీ ఫేస్కి పెడితే, అదే ఫేస్కి హ్యాండ్స్కి కూడా ట్యాన్ పెట్టుకోవచ్చు. ఇది అలా పెడితే నియర్లీ ఒక 1.5 month 2 months అయినా వస్తుంది. వెళ్ళి మనం 500,000 ఖర్చు పెట్టుకుని వేస్ట్ చేయడం కన్నా ఇది బెస్టే. నేనైతే 15 minutes గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఎందుకు వేస్ట్ చేయడం అని చాక్లెట్ తినేసా. వెయిట్ చేయడం కూడా ఇష్టం లేదని. నా ఫేవరెట్ కిట్ క్యాట్ అండ్ డైరీ మిల్క్. కిట్ క్యాట్ ఆ టైంలో ఉంది. సో అలా అయిపోయిన తర్వాత కూల్ వాటర్తో మొత్తం క్లియర్ చేసేయండి. ఆఫ్టర్ దట్ నేను ఐస్ కింద డార్క్ సర్కిల్స్ అండ్ లిప్స్ కోసం నేను వాడే 2 మాస్క్స్ మీకు మెన్షన్ చేస్తాను. లైక్ ఆ పేర్లు కొంచెం చాలా డిఫరెంట్, నాకు చెప్పడం కూడా రాదు. ఆ నేమ్స్ పెడతాను, బట్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ. వాటికి చిన్న టైప్ స్పూన్స్ ఇస్తారనమాట. వాటి తీయడానికి ట్రై చేస్తున్నా, బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. దాంతో తీయడానికి ట్రై చేస్తే ఎప్పుడు కింద పడిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. బట్ అయినా మీకోసం మీ ముందు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. అట్లాస్ట్ ఈసారి కూడా ఫెయిల్ అయిపోయింది. సో స్లోగా తీసి హ్యాండ్తోనే మళ్ళీ ఈవెన్గా పెట్టుకోవాలి. మెయిన్ థింగ్, జారిపోతూ ఉంటాయి. ఫేస్ స్ట్రక్చర్ బట్టి చెప్పాలంటే నా ఫేస్ కొంచెం చిన్నగా ఉండేసరికి అవి నాకు పెద్దగా అనిపిస్తాయి. బట్ వాటిని కూడా నేను అడ్జస్ట్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ మీరైనా. రౌండ్ ఫేస్ వాళ్ళకైతే అవి ఎగ్జాక్ట్ సైజ్ అంట. వాటిలో కూడా సైజెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఏ నార్మల్ సైజ్ ఫర్ ఆల్ ద పీపుల్. లింక్స్ కోసం కమెంట్ చేయండి. ఐ కెన్ ప్రొవైడ్ యూ ద లింక్స్ ఇన్ ఆన్లైన్. అలా ఐస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. వీటిని గోల్డ్ మాస్క్ అంటారు. గోల్డ్ మాస్క్ వల్ల యూజ్ ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఐస్ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అలా క్లియర్ అవుతూ ఉంటాయి. వీక్లీ ట్వైస్ ట్రై చేస్తే ఇట్స్ బెటర్. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి బాగా యూస్. లిప్స్ నాకు న్యాచురల్ కలర్లో కనిపిస్తాయి దీనివల్ల. అండ్ పగిలినవి ఏమైనా ఉంటే మాయిశ్చరైజర్ అవుతాయి. సో దానికోసమే ఈ లిప్ మాస్క్ అనేది. బట్ ఇది జారిపోయింది, నాకు ఎప్పుడూ ఉండదు. బట్ మ్యాక్సిమం అది ఉంచడానికి ట్రై చేస్తా. మినిమం ఒక 10 minutes ఉంటే చాలు 2. మీకు అవి అయిపోయింది అని తెలియడానికి ఈజీ వే ఏంటంటే, గోల్డ్ దానికి రిమూవ్ చేసేటప్పుడు మీకు గోల్డ్ ఉన్న షైన్ మొత్తం పోయిద్ది. ఇప్పుడు మీరు పెట్టినప్పుడు ఎంత గోల్డ్ కలర్లో కనిపిస్తున్నట్టుందో, అది ఐస్ మీద నుంచి తీసేటప్పుడు మీకు ఆ గోల్డ్ షైన్ అనేది ఉండదు. ఇది రోలర్ అనమాట, జస్ట్ మసాజర్ అనుకోండి ఫేస్కి. దాని ద్వారా మీరు హ్యాండ్ మసాజ్ చేస్తారో లేదో తెలియదు. ఆ మసాజర్తో లిప్స్ అండ్ మీకు పైన ఐ మాస్క్ 2 మసాజ్ చేస్తే అవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనం హ్యాండ్తో ఎంతసేపు చేసినా కొంచెం ఇంట్రెస్ట్ పోయింది కదా. సో ఆఫ్టర్ 10 minutes అవి రిమూవ్ చేశాను. లైట్ పింక్ షేడ్ ఇచ్చింది లిప్స్కి, యూ కెన్ సీ దట్. అండ్ నేను ఆఫ్టర్ 15 days పెడతాం వల్ల ఐ మాస్క్ కొంచెం తేడా తెలియలేదు. బట్ నాకు ఓకే, నాకైతే వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను వీక్కి 2 times పెట్టి అలా చేస్తే వర్క్ అయ్యింది. నేను లాస్ట్ 2 months నుంచి పెట్టలేదు. లాస్ట్గా క్లింజర్ వాడుతున్నాను. ఈ క్లింజర్ వచ్చేసి టోటల్ ఫేస్కి మసాజ్ టైప్లోనే అనుకోండి. క్లింజర్ ద్వారా మనకి మసాజ్ బాగుంటుంది. ఆఫ్టర్ క్లింజర్ మీరు సేమ్ మసాజర్ తీసుకొని ఒకసారి మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి. నియర్లీ ఇది ఒక 5 minutes చేసుకుంటే బెటర్. మీకు మసాజ్ అయినట్టు ఉంటుంది, ఫేస్ క్లియర్ అవుతుంది.
నేనైతే వెట్ వైప్స్ వాడుతున్నా. వెట్ వైప్స్‌లో కొంచెం క్లాతీ టైప్ ఉంటాయి. అవి వాడితే బెస్ట్ మీరు. అవి వాడితే మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ప్లస్ యూస్‌ఫుల్. మీరు మేకప్ రిమూవల్‌కి గానీ, ఇలా క్లీనింగ్‌కి గానీ ఏదైనా ఒక వైపుతో అయిపోయిద్ది. అదే వెట్ టిష్యూస్ అయితే గనక మీకు ప్రాబ్లమ్ అవుతది. ఈజీగా ఈ వాటర్‌లో పెట్టి తీసిన వెంటనే మీరు క్లీన్ చేసుకోలేరు. ప్రతిసారి వెళ్ళి మళ్ళీ క్లాత్స్ కూడా డ్యామేజ్ చేస్తాయి ఫేస్‌ని. వెట్ క్లాత్స్ వల్ల ఏమైద్దంటే వాటికి కొంచెం మిడిల్‌లో డాట్స్ వల్ల మనకు ప్రెషర్ తగులుతది. అట్ లాస్ట్ నేను నా స్కిన్ కేర్ అయిపోగొట్టి మాయిశ్చరైజర్ రాసుకున్నా. నేను పాత వీడియోలు చూసినట్టయితే లాక్మీ ఈజ్ మై మాయిశ్చరైజర్ యాజ్ బై ద షార్ట్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యూ కెన్ సీ. అలా మాయిశ్చరైజర్ రాసుకున్నాను. ఐ థింక్ మీకు డిఫరెన్స్ కనిపించింది అనుకుంటా ఫేస్‌లో. డిఫరెన్స్ అంటే ఏం లేదు. లైక్ బిఫోర్ ఇట్ ఈజ్ లైక్ ట్యాన్‌తో క్లీన్‌గా లేకుండా కొంచెం డ్రైగా అనిపిస్తది స్కిన్. ఆఫ్టర్ దట్ యూ కెన్ ఫీల్ యువర్ స్కిన్ ఇట్ ఈస్ సాఫ్టీ. నేను చేస్తుంది ఏం లేదు. ఇక్కడ ఐబ్రోస్ చేపించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో కూడా ఐడియా రాలేదు నాకు వచ్చిన దగ్గర నుంచి. సో ఐ హ్యావ్ ఎ ఆప్షన్ దట్ ఐబ్రో రిమూవర్. దాని ద్వారా నేను ఐబ్రోస్ రిమూవ్ చేసి అట్ లాస్ట్ అంటే నేను డైలీ చేయడం వల్ల కొంచెమే ఉంది. దిస్ ఈజ్ మై ఫైనల్ ఎపీరియన్స్. ఐ థింక్ పర్ఫెక్ట్లీ గుడ్, నాట్ బ్యాడ్. ఇలా ఉంటే క్లియర్గా ఎంత బాగుంటుందో ప్రతిరోజు. కానీ ప్రతిరోజు చేయాలంటే బద్ధకం అంతే ఈక్వల్గా ఉంటుంది అనమాట మనకి. ఫైనల్లీ దిస్ ఈజ్ ఫర్ టుడే. ఐ థింక్ అందరికీ నచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కుటీ వ్లాగ్స్. స్పీడ్ పెంచండి.